ఇది ఏఐ ప్లస్ నోవా 2, ఇది ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా. రెండు మొబైల్స్ వచ్చాయి మన దగ్గరికి. యాక్చువల్ గా లాంచ్ ఈవెంట్ కి వెళ్ళాను నేను. ఏఐ ప్లస్ వాళ్ళు లాంచ్ ఈవెంట్ చేశారు. అసలు చాలా పెద్దదిగా చాలా మంచిగా చేశారు. దాంట్లో చాలా రిలీజ్ చేశారు. అసలు మనకి రెండు మొబైల్స్ పంపించారు. ప్రస్తుతానికి ఇవి అయితే సేల్ లోకి వస్తున్నాయి త్వరగా, అందుకే ఇవి పంపించారు. ఈ అల్ట్రా 2 మొబైల్ అయితే నిజంగా నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. కానీ ఉన్నాయి దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఎందుకు ఇంప్రెస్ చేసింది అంటే హార్డ్వేర్ లెవెల్లో. దీంట్లో 1.5 AMOLED డిస్ప్లే ఇస్తున్నాడు 15,000 లోపల, అండ్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్. ఇలా మంచి ఉన్నాయి, అన్ని డిస్కస్ చేద్దాం. రెండింటిని పక్కన పెట్టుకొని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ నుంచి వద్దాం. నోవా 2 అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. ఇది మొబైల్ ఫోన్, TPU కేస్ ఇస్తున్నాడు, చార్జర్, టైప్ A టు టైప్ C కేబుల్. ఇక్కడ చార్జర్ జస్ట్ 10 వాట్స్ ఇస్తున్నారు. 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది మొబైల్, వీళ్ళు 10 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ కే స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. నోవా 2 అల్ట్రా కూడా సేమ్ ఉంటుంది మీకు అన్బాక్సింగ్, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎక్స్ట్రాగా బడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇయర్ బడ్స్ నోవా 2 అల్ట్రాలో. బాక్స్ లో బడ్స్ ప్రొవైడ్ చేయడం అసలు నిజంగా మంచి మూవ్ అని చెప్పొచ్చు. అంత క్వాలిటీ ఏం లేవు, కానీ ఓకే, ఏమీ లేని దానికన్నా ఏదో ఒకటి ఇస్తున్నారు కదా, మరీ అంత క్వాలిటీ లేవు, కానీ చాలా బెటర్ అనుకోండి. అసలు ఛార్జర్లు ఇవ్వడం మానేసారు ఈ కాలంలో, అలాంటి వీళ్ళు బడ్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డిస్ప్లేలోకి వెళ్తే నోవా 2 అల్ట్రాలో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 450 PPI తో వస్తుంది. అక్కడ ఆ ప్రైస్ రేంజ్ లో 15,000 లో చాలా మంచి డిస్ప్లే. 1.5K డిస్ప్లే అక్కడ దొరకడమే ఎక్కువ, అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. మీరు వీడియోస్ చూసేటప్పుడు మంచిగా అనిపిస్తాయి. AMOLED డిస్ప్లే కాబట్టి మంచి డెప్త్ ఉంటుంది బ్లాక్స్ లో. అండ్ ఆల్సో సన్లైట్ విజిబిలిటీ విషయానికి వస్తే 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 800 నిట్స్ HBM ఉంటుంది. ఇక్కడ నిట్స్ తక్కువ ఉన్నా కానీ మామూలు డైలీ విజిబిలిటీలో నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు, బాగుంది. అండ్ ఒక్కటి నాకేంటంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు. అసలు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కాలేదు, కానీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. అండ్ నోవా 2 వచ్చేటప్పటికి 6.74 ఇంచ్ HD ప్లస్ LCD డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా ఫ్లాట్ డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 260 PPI తో వస్తుంది. LCD డిస్ప్లే అండ్ ఆ ప్రైస్ రేంజ్ లో నార్మల్ అన్ని ఇవే వస్తాయి, ఎందుకంటే 10,000 లోపల తీసుకొస్తున్నారు ఈ మొబైల్. దీనికి కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. సౌండ్ నోవా 2 అల్ట్రాలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. నోవా 2 లో వచ్చేటప్పటికి సింగిల్ స్పీకర్ తో వస్తుంది. నెక్స్ట్ మనం డిజైన్ లోకి వెళ్తే ఇక్కడ నోవా 2 అల్ట్రా మాత్రం కొంచెం స్పెషల్ గా తీసుకొచ్చాడు. బ్యాక్ సైడ్ RGB లైట్స్ తీసుకొచ్చాడు. దీని వీళ్ళు స్టేటస్ లైట్ అని పిలుస్తున్నారు. మనకు సెట్టింగ్స్ లోకి వెళ్తే అక్కడ కూడా ఉంటుంది స్టేటస్ లైట్ అని. ఇక్కడే మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. దానికి బ్రైట్నెస్ ఎంత ఉండాలో పెట్టుకోవచ్చు. కాల్స్ వచ్చేటప్పుడు ఏ కలర్ కావాలో పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్స్ కి ఏ కలర్ కావాలి, అండ్ ఆ లైట్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. బ్యాటరీ లెవెల్, ఛార్జింగ్ పెట్టినప్పుడు పెట్టుకోవచ్చు, లో బ్యాటరీ అప్పుడు పెట్టుకోవచ్చు, పార్టీ మోడ్, గేమ్ ఇంటిగ్రేషన్, మీరు గేమ్ ఆడేటప్పుడు. సో చాలా ఉన్నాయి. మీరు కానీ దాంట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు అన్ని కనపడతాయి. మీకు కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, టైప్ C పోర్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో మైక్రోఫోన్. టాప్ లో వచ్చేటప్పటికి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అండ్ ఇక్కడ స్పీకర్ ఉంటుంది. రైట్ సైడ్ షోల్డర్ ట్రిగర్స్ ఇచ్చారు వీళ్ళు. మనం ఈ ట్రిగర్స్ యూస్ చేసి గేమ్స్ ఆడుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, పవర్ బటన్ తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. దీనిలో మనం డ్యూయల్ సిమ్ అన్న పెట్టుకోవచ్చు, లేదా మనం మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ మెమరీ కార్డు మనం 1 TB వరకు పెట్టుకోవచ్చు. ఇది మంచి పని. 15,000 లో వచ్చే బడ్జెట్ మొబైల్స్ లో మెమరీ కార్డ్ ఇవ్వాలి. మీకు మామూలుగా స్టోరేజ్ మెమరీ తక్కువ కొనుక్కున్న మెమరీ కార్డ్ తో మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 1 TB వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి మూవ్. నెక్స్ట్ నోవా 2 వెయిట్ విషయానికి వస్తే 200 grams వెయిట్ ఉంటుంది. 8.69 mm థిక్నెస్ తో వస్తుంది. IP68 రేటింగ్ ఉంటుంది. మీకు వాటర్ లో సర్వే అవుతుంది, అలానే ముంచద్దు, గ్యారంటీలు ఉండవు. నోవా 2 వచ్చేటప్పటికి 205 grams వెయిట్ ఉంటుంది. 8.7 mm థిక్నెస్ తో వస్తుంది. ఇది IP64 రేటింగ్, స్ప్లాష్ రెసిస్టెన్స్. రెండు మొబైల్స్ లో 6000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఇక్కడ నోవా 2 18 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు బాక్స్ లో మాత్రం 10 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నోవా 2 అల్ట్రా వచ్చేటప్పటికి 40 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. 6000 mAh బ్యాటరీ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఒక రోజు. ఇదైతే ఇంకా ఎక్కువ వస్తుంది. LCD డిస్ప్లే కాబట్టి చాలా ఎక్కువ వస్తుంది. 1.5 రోజు 2 రోజులు కూడా వచ్చేస్తుంది ఇది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ లోకి వెళ్తే ఫస్ట్ నోవా 2 లో యూనిసాక్ T8200 ప్రాసెసర్ యూజ్ చేశారు. నోవా 2 అల్ట్రాలో వచ్చేటప్పటికి డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఆ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి ప్రాసెసర్. ఇది 25,000 లో కూడా పెడుతున్నారు ఈ మధ్య. 20,000, 25,000, వీళ్ళు 15,000 తీసుకొచ్చారు. చాలా మంచి ప్రాసెసర్. 4 nm మీద బిల్డ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆప్టిమైజేషన్ ఇంకా చేయాలి. ఆప్టిమైజేషన్ లో నాకు ఎందుకు సరిగ్గా చేయలేదనిపించింది. మీరు యూజ్ చేస్తున్న ప్రతి దగ్గర ఫీల్ అవుతారు ఏంటి ఆప్టిమైజేషన్ లేదు అని. దాన్ని చేయాలి వీళ్ళు. ప్రస్తుతానికి BGMI వచ్చేటప్పటికి 60 FPS లో ఆడుకోవచ్చు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో. మీరు ఎక్కువసేపు ఆడితే లాగ్స్ ఇలాంటివి నోటీస్ చేస్తారు. నార్మల్ యూస్ అప్పుడప్పుడు ఆడే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ గేమింగ్ ట్రిగర్స్ అని చెప్పే కదా, ఇక్కడ చూడండి షోల్డర్ ట్రిగర్స్ అని పిలుస్తున్నారు వీళ్ళు. ఇది గేమింగ్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ అంత యాక్యురేట్ గా లేదు. ఈ గేమ్ ని గేమ్ సెంటర్ నుంచి ఆన్ చేయండి, అప్పుడే ఇది వస్తుంది సైడ్ టోగలు. నేను మామూలుగా ఆన్ చేసినప్పుడు నాకు రాలా, ఏందబ్బా రావట్లేదు, ఇవి పని చేయట్లేదు ఏమో అనుకున్నా, కానీ పని చేస్తున్నాయి. గేమ్ సెంటర్ అని ఉంటది కదా, అక్కడి నుంచి ఆన్ చేయండి. మీరు ఏ గేమ్ ఆడాలనుకున్నా అక్కడ కింద ఇచ్చి ఉంటాడు మాస్టర్ ట్రిగర్స్
ట్రిగర్స్ అని చెప్పి. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. మీకు 2 ట్రిగర్లు ఇస్తుంది, లెఫ్ట్ సైడ్ ట్రిగర్, రైట్ సైడ్ ట్రిగర్. మీరు ఈ ట్రిగర్స్ ని ఒక్కొక్క ట్రిగర్ ని ఒకటి మీరు స్కోప్ దగ్గర పెట్టుకోవచ్చు, ఇంకోటి మీరు ఫైర్ బటన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఈ స్కోప్ దగ్గర సింగిల్ ట్రిగర్ పెట్టుకోండి. ఓకే, ఫైర్ బటన్ కంటిన్యూస్ ట్రిగర్ పెట్టుకోండి, ఎందుకంటే మనం పట్టుకుంటే అది ఫైర్ చేస్తా ఉండాలి. అప్పటికి ఏం ఫాస్ట్ గా ఫైర్ చేయట్లేదు. ఇది కంటిన్యూస్ ట్రిగర్ కొట్టి ఇక్కడ మీకు కనబడుతుంది 1 to 5 కనబడుతుంది. ఇక్కడ హైయెస్ట్ 5 ఇచ్చాడు ఫ్రీక్వెన్సీ అనేది, ఎంతసేపు ఎంత ఫాస్ట్ గా రావాలని. ఇది 5 పెట్టేసుకోండి. అప్పుడే మనకు కొంచెం ఫాస్ట్ గా బుల్లెట్స్ అనేవి వెళ్తాయి, ఎందుకంటే బుల్లెట్స్ ఒకసారి నొక్కితే వెళ్తా ఉండాలి కదా. అది నార్మల్ గా ఆడే వాళ్ళకి ఇవన్నీ వద్దు. ఆ మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు నార్మల్ గా ఆడండి. మీకు ఇవి ట్రై చేయాలని ట్రై చేయండి, కానీ ఏమంత తీసేయని అవసరం లేదు. బాగా తీసుకొచ్చారు 15,000 లో. ఇంకా మనం ఫ్రీ ఫైర్ విషయానికి వస్తే మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ అయితే ఎక్కువ ల్యాక్స్ నోటీస్ చేయలేదు నేను, మంచిగా ఆడుకోవచ్చు. మీరు బేస్ వేరియంట్ 6GB + 128GB తో వస్తుంది. హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 8GB + 128GB ఉంటుంది. LPDDR4X RAM యూస్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే 12 5G బ్యాండ్స్ ఉంటాయి దీంట్లో. Wi-Fi 5 తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 ఉంటుంది. NFC ఉండదు, IR బ్లాస్టర్ ఉండదు. USB 2.0 తో వస్తుంది. ఇంకా నోవా 2 విషయానికి వస్తే దీంట్లో 9 5G బ్యాండ్స్ ఉంటాయి. ఇది కూడా Wi-Fi 5 తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంటుంది. దీంట్లో కూడా NFC ఉండదు, IR బ్లాస్టర్ ఉండదు. USB 2.0 తో వస్తుంది. ఇది కూడా. నెక్స్ట్ కెమెరాస్, ఫస్ట్ నోవా 2 అల్ట్రాలో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX752 సెన్సార్. ఇది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. నోవా 2 లో వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకోటి సెన్సార్, అది కెమెరా కాదు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇవి రెండిట్లో తీసినవి. ఇది నోవా 2 లో తీసింది, ఇది నోవా 2 అల్ట్రాలో తీసింది. ఆబ్వియస్లీ నోవా 2 అల్ట్రాలో సోనీ సెన్సార్ యూస్ చేసాడు, చాలా బాగుంటాయి. ఇవి పోర్ట్రేట్ ఫోటోస్. బ్యాక్గ్రౌండ్ బ్లర్ కొంచెం మంచిగానే ఉంది. స్కిన్ టోన్ బాగుంది. డీటెయిల్స్ అయితే మరీ ఎక్కువ లేవు. ఓవరాల్ గా ఒక 15,000 లో డీసెంట్ కెమెరాస్ తో వస్తుంది. మామూలుగా ఫోటోస్ అయితే బాగున్నాయి, మరీ తీసేనే అవసరం లేదు. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే నోవా 2 అల్ట్రాలో మీరు ఫ్రంట్ టు బ్యాక్ 4K 30fps లో తీసుకోవచ్చు. ఇది సెల్ఫీ కెమెరా నేను తీస్తాను 4K 30fps లో. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ సౌండ్స్ కూడా ఉంటాయి, మీకు వినపడుతున్నాయో లేదో. అని నేను నడుస్తూ ఉన్నా, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. మరీ అంత స్టెబిలైజేషన్ అయితే లేదు, నాకైతే కదులుతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో చూడండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చా. ఇది నాకు ఆపోజిట్లో ఉంది సన్. బ్యాక్ సైడ్ 4K 30fps లో తీసుకోవచ్చు మనం. వాయిస్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. నేను నడుస్తూ ఉన్నాం, అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కలర్స్ ఎలా ఉన్నాయి, నా ఫేస్ కలర్ కానీ స్కిన్ టోన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. నోవా 2 లో కూడా బ్యాక్ సైడ్ 4K 30fps లో తీసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 1080p 30fps లో తీసుకోవచ్చు. ఇది బ్యాక్ కెమెరా నుంచి తీస్తున్నాం. నోవా 2 నుంచి 4K 30fps లో తీసుకోవచ్చు. 10,000 లో 4K 30fps అంటే గ్రేటే, కానీ వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది, ఇక్కడ బైక్ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఒకసారి వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో చూడండి. నా స్కిన్ టోన్ అవన్నీ బాగున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇది నోవా 2 లో సెల్ఫీ వీడియో 1080p 30fps లో తీసుకోవచ్చు. నేను నడుస్తూ ఉన్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. కలర్స్ ఎలా ఉన్నాయో చూడండి. మీకు వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఇవి టోటల్గా కెమెరాస్ గురించి. ఫైనల్గా సాఫ్ట్వేర్, దీంట్లో యూస్ చేసిన ఓఎస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ క్వాంటమ్ ఓఎస్ అని తీసుకొచ్చారు. సో AA+ వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకుంది. ఇది నాకు ఏదో కొంచెం నిదానంగా ఉందనిపించింది, మరీ అంత గొప్పగా ఏం లేదు. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 1 year Android అప్డేట్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ప్రైవసీ డాష్ బోర్డ్ అని ఒకటి తీసుకొచ్చారు వీళ్ళు. ఇదేంటంటే మన ప్రైవసీ కోసం ఇప్పుడు ఏమైనా యాప్స్, మైక్రోఫోన్ కానీ లొకేషన్ కానీ ఇలాంటివి ఏమైనా యాక్సెస్ చేస్తున్నాయి అనుకోండి, బ్యాక్ ఎండ్ లో. ఫ్రంట్ ఎండ్ లో ఓకే మనం ఇస్తాం, బ్యాక్ ఎండ్ లో మనకు తెలియకుండా ఏమైనా యాక్సెస్ చేస్తే మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో అలా కనబడుతుంది ఇది. ప్రస్తుతానికి మీకు ఇక్కడ చూడొచ్చు, నాకు ఇన్స్టాగ్రామ్ నా లొకేషన్ తీసుకుంటా ఉంది. కావాలంటే నేను ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఒకటి ఏంటంటే గూగుల్ యాప్స్ మాత్రం ఇంకా చూపించలేదు దీంట్లో. ఫ్యూచర్ లో తీసుకొస్తారంట, గూగుల్ యాప్స్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారంట. ప్రెసెంట్ అయితే గూగుల్ యాప్స్ చూపించలేదు, మిగతా యాప్స్ అన్ని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇది గూగుల్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతలకి వినిపిస్తుంది. ఇది టోటల్ గా ఈ నోవా 2 అండ్ నోవా 2 అల్ట్రా గురించి. ఈ నోవా 2 అల్ట్రా అయితే బాగుంది. ఇంకా వీటి ప్రైసింగ్ విషయానికి వస్తే నోవా 2 అల్ట్రా వితౌట్ ఆఫర్స్ తో 16,999 రూపీస్ పెట్టాడు. 2,000 ఆఫర్ ఇస్తారు, మీరు అప్లై చేస్తే 14,999 రూపీస్ వస్తుంది, అంటే 15,000. నోవా 2 వచ్చేటప్పటికి వితౌట్ ఆఫర్స్ తో 10,999 రూపీస్ ఉంటుంది, అంటే 11,000. 2,000 ఆఫర్ ఉంటుంది దీనికి కూడా. దీని 8,999 రూపీస్ వస్తుంది. రెండు ఫ్లిప్కార్ట్ లో ఉంటాయి. నోవా 2 14th April 12 PM కి సేల్ స్టార్ట్ అవుతుంది. నోవా 2 అల్ట్రా వచ్చేటప్పటికి 17th April సేల్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి సర్వీస్ సెంటర్స్, చాలా మందికి డౌట్ ఉంటుంది, కొత్త బ్రాండ్ కదా సర్వీస్ సెంటర్స్ ఎలా అని చెప్పి. వీళ్ళదే సైట్ ఉంది, AA+ సర్వీస్ సెంటర్స్ అని సెర్చ్ చేయండి, మీకు సైట్ వచ్చేస్తుంది. అక్కడ మీ లొకేషన్ తో సెర్చ్ చేయండి, ఓకేనా. మీకు అప్పుడు దగ్గరలో ఉందో లేదో తెలిసిపోద్ది. సో అన్ని చెక్ చేసే తీసుకోండి. ఇంకా ఏంటి మొబైల్స్ గురించి అంటే, నోవా 2 అల్ట్రా వచ్చేటప్పటికి చాలా మంచి మొబైల్. 15,000 లో 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇంకా Dimensity 7400 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ, అన్ని బాగున్నాయి. హార్డ్వేర్ లెవెల్ లో ద బెస్ట్ ఉంది. ఇంకొన్ని ఆల్రెడీ చెప్పినట్టు ఇందులో కొంచెం ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. అది ఒకటి కానీ చేస్తే చాలా మంచి మొబైల్ ఇది. ఇది అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ రివ్యూ. మీకు లాంగ్ టర్మ్ రివ్యూ కావాలన్నా చెప్పండి, మన ఛానల్లో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ రివ్యూలు వస్తానే ఉంటాయి. సో ఈ మొబైల్ కూడా వాళ్ళు తీసుకోకుండా నా దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా ఒక 30 days యూజ్ చేసి లాంగ్ టర్మ్ రివ్యూ చేస్తాను. సో బ్యాటరీ ఏమాత్రం ఉంది, ఆప్టిమైజేషన్ బాగా చేశారా, ఇంకా ప్రాసెసర్ అన్ని చూద్దాం, ఓకేనా. లాంగ్ టర్మ్ రివ్యూ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.